ఎండు ఖర్జూరంతో లడ్డు చేసుకునే తయారీ విధానం. అంగన్వాడీ బడిలో ఇచ్చే ఎండు ఖర్జూరాలు కొంతమంది తినకుండా వేస్ట్గా చేసుకుంటున్నారు. దాని బదులు ఇలా లడ్లు చేసుకుంటే బాగా తినడానికి కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వాటికి కావాల్సినవి చూద్దాం. మనకు ఖర్జూరాలు ఒక 100 గ్రాములు నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టుకొని వాటిల్లో ఇత్తనాలు తీసుకొని వాటిల్లో ఉన్న ఇత్తనాలు తీసుకొని ఈ రకంగా ఉంచుకోవాలి. ఈ రకంగా ఉంచుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఈ విధంగా మిక్సీలో వేసుకొని పలుకు పట్టుకోండి. చూడండి, ఈ విధంగా పలుకు మరి మెత్తగా కాదు, అంత మరీ పలుకు కాదు. ఈ రకంగా పలుకు పట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఖర్జూరం లడ్డుకు కావలసినవి బెల్లము, ఖర్జూరము, నెయ్యి, బెల్లము, నెయ్యి. ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత నెయ్యి యాడ్ చేద్దాం. రెండు స్పూన్లు నెయ్యి వేయండి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి. ఇప్పుడు నెయ్యి వేడైనది. ఇప్పుడు ఖర్జూరం పలుకులు దాంట్లో యాడ్ చేసుకుందాం. నెయ్యి బాగా స్మెల్ వస్తుంది. ఆహా, నెయ్యి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఆ రకంగా మొత్తము ఏ కొద్ది గ్యాప్ లేకుండా మొత్తం కలిపండి. తర్వాత చూద్దాం ప్రాసెస్. పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో బాగా మగ్గియండి. ఆ రకంగా కలిదిప్పుకుంటూ బాగా మగ్గనియండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చూడండి, నెయ్యిలో బాగా ఫ్రై అయింది. చూడండి, ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దాం. ఈ రకంగా బెల్లం వేయండి. బాగా బాగా 80% ఫ్రై చేసుకోండి. 80% ఫ్రై చేసిన తర్వాత ఇట్లా బెల్లం యాడ్ చేయండి. చూడండి, బెల్లం యాడ్ చేసిన నెయ్యి వాసన మాత్రం గుమ్మట్లాడుతుంది. ఇది తింటే మనిషికి చాలా ప్రయోజనం అండి. రక్తం బాగా ఒంటికి సరఫరా అవుతుంటుంది. కొంతమంది పిండి బల్ల ఇచ్చినవి వేస్ట్ చేసుకుంటారు. ఇట్లా వేస్ట్ చేసుకోకుండా ఈ రకంగా చేసుకోండి. బాగా లడ్డులాగా తినబుద్ధి అవుతుంది. ఆరోగ్యానికి కూడా మనకు బాగుంటుంది. మొత్తం ఈ విధంగా కలుపుతుందండి. అలా తిప్పుతున్నప్పుడు బెల్లం అంతా కరుగుతుంటుంది. మనం కరిగేదాకా అటనే తిప్పుతుండాలి. చూడండి, అలా తిప్పుకుంటుండాలి. బెల్లం అనేది కరుగుతుంటుంది. చూడండి, బాగా బెల్లం అంతా కరిగి ఈ రకంగా అయింది. బాగా ఫస్ట్ వేసుకున్న నెయ్యితో బాగా పైకి వచ్చింది. చూడండి, బెల్లము నెయ్యి మొత్తం మిక్సింగ్ అయింది. చూడు, ఈ విధంగా మనము చేసుకొని గ్యాస్ కట్టేయండి. బాగా కొద్దిగా మనము వంటలు చేసుకునేంత మాదిరిగా చల్లారి పెట్టుకోండి. ఒక గిన్నెలు వేసుకొని గిన్నెలు వేసుకొని చల్లారి పెట్టుకోండి. మనం చేతులు వేసుకొని ముద్ద అయ్యేటట్టు చల్లార పెట్టుకొని ముద్దలు చేసుకోండి లడ్డూలు లెక్క. ఇవే ఎంత బాగుందో ఇలా చేసుకోండి. ఇవి అన్నీ తెచ్చుకున్నాయి కొంతమంది తినకుండా పడేసుకుంటుంటారు. అట్లా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసుకోండి. బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. సూపర్గా వచ్చింది. చూడండి, ఈ లడ్ల మాదిరి ముద్దలు చేసుకుంటే ఇంకా భలే ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్ల మాదిరి వంటలు చేసుకోండి. ఏమి
కలర్ కనపడుతుండే లడ్లు. ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో కావండి. నోట్లో వేసుకుంటే లట్టలు వేసుకొని తినొచ్చు.